నమస్కారం. ఇది 30వ రీల్. దేవానురాధ రక్షణ విజయవంతమైంది. ఇప్పుడు టీం దాడికి సిద్ధం. ధర్మానందుడు ప్రణాళిక వివరిస్తున్నాడు. ధర్మకాళి ఎడమవైపు నుండి దాడి చేస్తుంది. ధర్మరక్షకుడు కుడివైపు నుండి, ధర్మరాజు వెనుక వైపు నుండి, నలుగురు అనుచరులు చుట్టూ నుండి మద్దతిస్తారు. ధర్మానందుడు దేవానురాధతో అన్నాడు, నీ అగ్నిశక్తి కీలకం. తుషారాసురుడు మంచు రాక్షసుడు. నీ అగ్ని అతని శక్తిని నాశనం చేస్తుంది. దేవానురాధ గాఢంగా శ్వాస ఆమె శక్తిని సేకరిస్తోంది. ఆమె చేతులు బంగారు కాంతితో ప్రకాశిస్తున్నాయి. కానీ ఈసారి ఎరుపు అగ్ని రంగు కలిసింది. ధర్మానందుడు సంకేతం ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఒకేసారి దాడి చేశారు. సమన్వయ దాడి మొదలైంది. దేవానురాధ తన చేతులను ముందుకు విసిరింది. భారీ దివ్య అగ్నిస్తంభం బయటపడింది. ఎరుపు బంగారు మంటలు తుషారాసురుడి వైపు పోయాయి. మంటలు మంచుతో తాకినప్పుడు భారీ ఆవిరి ఉత్పత్తయింది. తుషారాసురుడి మంచు కవచం కరుగుతోంది. అతని శక్తి బలహీనపడుతోంది. ధర్మానంద ఖడ్గమెత్తి దూకాడు. అతను గర్జించాడు. అనో ధర్మం కోసం చివరి దెబ్బ కొట్టాడు. ధర్మం కోసం తుషారాసురుడు నేల మీద పడ్డాడు. అతను కరిగి నీటి గుంటగా మారాడు. విజయం సాధించారు. అందరూ సంతోషంగా కేకలు వేశారు. దేవానురాధ ఆమె మొదటి యుద్ధంలో విజయం సాధించింది. గ్రామస్తులు రక్షింపబడ్డారు. రేపు కొత్త మిషన్. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.